Hello everyone, this is Mamta Niklesh. Welcome to our channel. సో ఇది ఒక కంప్లీట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. అయితే ఏంటి అని అంటే ఇప్పుడు ఒక షాపింగ్కి వెళ్ళబోతున్నాము. అయితే ఏం షాపింగ్ ఏంటి అనేది ముందు చూపిస్తాను. అయితే అనుకున్న పని అవ్వలేదు, ఇది డే 1 అన్నమాట. మేము అనుకున్న పనికి వెళ్తే అది అస్సలు సెట్ అవ్వలేదు. మళ్ళీ డే 2 రోజు వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తున్నావు చూపిస్తలేదు. హాయ్, సో నేను ఇప్పుడే రెడీ అయినా. మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ఏం షాపింగ్కి? సో రాఖీ పండుగ వస్తుంది కదా, రాఖీ షాపింగ్. సో రాఖీ పండుగ ఇంకా చాలా రోజులు ఉంది కదా, ఇప్పుడే ఎందుకు షాపింగ్ అనేసి అనుకోకండి. సో ఇది స్పెషల్ రాఖీ షాపింగ్. అదే వచ్చేసి సిల్వర్ రాఖీ కొన్నామనేసి అనుకుంటున్నాము మా బ్రదర్కి. సో సిల్వర్ రాఖీ మా బ్రదర్కి ఇంకా మా నెఫ్యూ గానికి ఇద్దరికి. సో వాడు పొట్టోడు, ఇద్దరికి సిల్వర్ రాఖీ తీసుకుందామనేసి అని అనుకుంటున్నాము. సో మీరు కూడా మాతో వచ్చేసేయండి, ఏది సెలెక్ట్ చేద్దాం, ఏది బాగుందో కూడా చూపిస్తాం. అసలు సిల్వర్ రాఖీలు అంటే మనకి దొరుకుతాయి కదా, అవి సన్న పెండెంట్తోనే ఉంటాయి అన్నమాట. సో అంత బాగోవు. సో కొద్దిగా అంటే మంచి క్వాలిటీ ఉన్నది దొరికితే మాత్రమే తీసుకుంటాను సిల్వర్ రాఖీ, లేకపోతే నార్మల్ రాఖీ తీసుకుంటాను. సో చలో వెళ్ళిపోదామా? చలో. సో ఇది డే 2 అన్నమాట. ఆల్రెడీ మేము డే 1 రోజు కొన్ని షాప్స్ తిరిగాము, కానీ ప్రతి ప్లేస్లో కూడా ఆ సన్నగా ఉండే రాఖీలు ఉన్నాయి. అవి క్వాలిటీ అనేవి నాకు తెలిసి కొన్ని రోజులకి బ్లాక్ అవుతాయి అన్న ఉద్దేశంతో అవి తీసుకోవద్దు, మంచి క్వాలిటీవే తీసుకుందాం అనేసి తిరిగాము. ఇది డే 2. ఇంకా నాకు తెలిసిన షాప్కి వెళ్ళి దొరకకపోతే సో చేయిద్దాము, పెండెంట్ లాగా చేపించి సో దానికి చైన్ లేకపోతే థ్రెడ్ కానీ వేయిద్దాం అనేసి అని అనుకున్నాము. అందుకే ఇప్పుడు నాకు తెలిసిన షాప్కి వెళ్ళాము. ఫస్ట్ రాఖీలు మా పొట్టోడికి చూసామన్నమాట. సో పొట్టోడికి ఇలా ఏమంటారు, చోటా భీమ్ రాఖీలు ఇలాంటివి ఉన్నాయి. అంటే ఇవి రాఖీ అని కాదు, మనకి బ్రేస్లెట్ లాగా పెండెంట్ వచ్చి ఇలా బ్రేస్లెట్ లాగా. ఇది వచ్చేసి సల్మాన్ బ్రేస్లెట్ అన్నమాట. చాలా ఫేమస్ కదా, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఇవి కొన్ని చూపించారు. ఇంకోటి ఇది ఏమంటారు, డక్ ఉంటుంది కదా, డక్ లాంటిది, అలాంటిది కూడా మనకి ఇలా అన్ని బేబీవే ఉన్నాయి పెండెంట్స్. అన్నిట్లలో చూసిన తర్వాత ఈ 3 పక్కకు పెట్టడం జరిగింది. కొంచెం ఇవి బాగా అనిపించాయి. సో ఈ 3లో ఏం తీసుకుందాము అనేసి ఆలోచిస్తున్నాము. సో ఇదంతా పక్కకు పెడితే ఇంకా మెయిన్ మా బ్రదర్కి తీసుకుందామని అనుకుంటే ఆల్రెడీ మా బ్రదర్కి నార్మల్గా వెండి బ్రేస్లెట్ ఉంది. అది చేయించిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా వేయలేదు. మళ్ళీ తీసుకున్నాక వేసుకోడా అనేదే నా డౌట్. సో ఇలాంటివే చూపిస్తున్నారు వెండి రాఖీలు. అంటే నాకు ఇలా ఇష్టం లేదు. అయితే మా బ్రదర్కి ఏంటి అంటే కొద్దిగా గాడ్ రిలేటెడ్ ఏదైనా పెండెంట్ అంటే చాలా ఇష్టం అన్నమాట. శివుడిది కానీ, డమరుక్ కానీ, త్రిశూల్ కానీ ఇలాంటివి. సో అలాంటివి నేను చాలా ప్లేసెస్లో ట్రై చేశాను, కాకపోతే లేవు అనే అంటున్నారు. ఇలాంటి చిన్నవి చూపిస్తున్నారు వెండి రాఖీ. అంటే నాకు ఇవి అస్సలు ఇష్టం లేదు. సో ఆర్డర్ పెట్టి చేయిద్దాంలే అనేసి మా బ్రదర్కి ఫిక్స్ అయ్యాము. సో ఆర్డర్ పెట్టి చేయిద్దాం అనేసి ఆర్డర్ చేసినా కానీ తను మార్కెట్కి వెళ్తే కూడా దొరకలేదు. అండ్ ప్రజెంట్ ఈ రాఖీ టైం కాబట్టి బిజీగా ఉంటాము, ఇప్పుడు చేయము అని చెప్పేశారు. సో కంప్లీట్గా 3-4 డేస్ వెయిట్ చేసిన తర్వాత షాప్ వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడు అవ్వదు అని చెప్పారు. సరే ఇంకా ఏం చేయలేము అనేసి ఏమంటారు, నార్మల్ రాఖీ తీసుకున్నాను మా బ్రదర్కి. నాకైతే నిజంగా ఏదైనా మంచి దేవుడిది పెండెంట్ చేపియాలని చాలా ఉండే, ఎందుకంటే మా బ్రదర్కి సో అలాంటివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా ఎక్సైటెడ్ అవుతాడు అందుకు. సో ఇలాగ కొన్ని రాఖీలు తీసుకోవడం జరిగింది. కృష్ణుడు రిలేటెడ్ బాగుంది చూడడానికి అనేసి ఇలా కృష్ణుడు రాఖీలు తీసుకున్నాము. అండ్ ఇది మా బ్రదర్ కోసం మెయిన్గా, ఇవేమో మా కజిన్స్ అలా ఉంటారు కదా వాళ్ళ కోసం. సో ఇది మా బ్రదర్కి. అండ్ ఇది మా డాడ్కి అన్నమాట. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకే నేను ఇది మా డాడ్ కోసం తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకో కొంతమంది పొట్టి బుడంకాయల కోసం ఈ రాఖీలు తీసుకున్నాము, బొమ్మ రాఖీలు.
సో వాళ్ళకి ఇలాంటివి కడతానే ఎగ్జైట్ అవుతారు కదా. సో అందుకే ఈ బొమ్మ రాఖీలు తీసుకున్నాము. ఒకటి వచ్చేసి షిన్చాన్, ఇంకోటి వచ్చేసి మిక్కీ మౌస్, అండ్ ఇంకొకటి వచ్చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కార్టూన్ చేసే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి, మోటు పట్లు. సో మోటు పట్లు అలాగే షిన్చాన్, మిక్కీ మౌస్ ఇవి పొట్టి బుడంకాయలకి తీసుకోవడం జరిగింది. చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం. సో ఇవి ఈ లైటింగ్లు ఇలాంటివి చూస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఈ రాఖీలు, ఈ చిన్న బుడ్డి రాఖీ మిక్కీ మౌజ్ మా అల్లుడి గారికి, సో వాడి కోసం అని తీసుకున్నాను. సో ఈ రాఖీ పండుగకి కొన్ని ప్లాన్స్ వేస్తే అవి అస్సలు సక్సెస్ అవ్వలేదు. సో మా ఫ్రెండ్కి జ్యువెలరీ షాప్ ఉంది, వాడిని అడిగితే ఏమన్నాడంటే నువ్వు ఒక 1 month ముందే చెప్పాలి, ఈ రాఖీ టైంలో వాళ్ళందరూ ఈ రాఖీలు చేయడంలోనే బిజీగా ఉంటారు, ఇప్పుడు సెట్ అవ్వదు అని అన్నాడు. ఇంకా నేను లైట్ తీసుకొని మా బ్రదర్కి నార్మల్ రాఖీ తీసుకున్నాను, మా అల్లుడికి వెండి రాఖీ తీసుకోవడం జరిగింది. ఇలాగా మేము రాఖీ షాపింగ్ చేసాము. మీరేం షాపింగ్ చేస్తున్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.